రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలో మనం చూసినట్టయితే దాదాపు 96,296 సీట్లు పెరిగినాయి. దాని తగ్గట్టుగా ఎక్కడ కూడా ఫ్యాకల్టీ లేకపోవడం చాలా విడ్డూరం. దీని ద్వారా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాని గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సీట్లు పెరిగితే ఫ్యాకల్టీ కూడా ఉండాలి, కానీ ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి ఆ సీట్ల కొరత లేకుండా సీట్లు ఏవైతే పెరుగుతున్న సీట్లను తగ్గించేసేసి దాని తగ్గట్టుగానే అధ్యాపకుల నియామకాలు చేపట్టి నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఏఐసిటిఈ ఇష్టానుసారంగా ప్రతి సంవత్సరం వేల కొద్ది సీట్లు పెంచుతుంది, కానీ దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీని ఎక్కడ కూడా నియామకం చేపట్టడం లేదు. మరి దాన్ని మాత్రం తాత్కాలికంగా ఆన్లైన్లో చూస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా చూడడం లేదు. దీని ద్వారా నష్టపోతుంది ఎవరు? యజమాన్యాలు ఎక్కడ కూడా నష్టపోవడం లేదు. యజమాన్యాలు లబ్ధి పొందుతున్నారు, కానీ ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు, పనిచేసే ఉద్యోగులు నష్టపోతున్నారు. వారికి ఎలాంటి జీతాలు చాలని జీతాలు ఇస్తూ ఇవాళ కాలయాపన చేసినటువంటి యజమాన్యాలు, మరి వాటిపైన ఏమాత్రం నియంత్రణ లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి జేఎన్టీహెచ్ కావచ్చు, మరి ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, వీరు కూడా కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టి ఆలోచించి ఫ్యాకల్టీ రేషియో 1:2:6 ప్రకారంగా నియామకాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సెకండ్ హాఫ్ బాగొచ్చు, అది కట్ చేసుకుందాం ప్రాబ్లం అంతేనా?